గత కొద్ది రోజులుగా మనం జ్యోతిష్శాస్త్రరీత్యా మన జన్మ నక్షత్రాన్ని అనుసరించి మనకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఎటువంటి నియమాలు పాటించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ భగవంతుని పూజించాలి, ఎటువంటి వస్తువులు దానం చేయాలి అన్న ఆసక్తి కలిగించే అంశాలు తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు ఆరుద్ర నక్షత్రం 4 పాదాల వారికి లక్ష్మీ కటాక్షం కలగడానికి జీవితాంతం వారు ఎటువంటి పరిహారాలు, ఎటువంటి నియమాలు పాటించాలి అన్న అంశాన్ని తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు కూడా మిథున రాశికి సంబంధించినవి. ఆరుద్ర నక్షత్రానికి జ్యోతిష్శాస్త్రరీత్యా రాహుగ్రహం ఆధిపత్యంలోకి వస్తుంది. వీరి ఆరుద్ర నక్షత్ర జాతకులకు రాహు మహర్దశతోటి వారి జీవితం ప్రారంభమవుతుంది. ఇక మిథున రాశికి బుధగ్రహం ఆధిపత్యం కాబట్టి జీవితాంతం కూడా వీరి మీద అధికంగా రాహుగ్రహ ప్రభావం, బుధగ్రహ ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. వీరు ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి, ఆర్థిక ఎదుగుదల కోసం, అదేవిధంగా లక్ష్మీ వారి యొక్క అనుగ్రహం కలగడం కోసం ప్రధానంగా ఏంటంటే ఎవరైనా తప్పు చేస్తున్నారు, సమాజానికి కానీ, దేశానికి కానీ, లేకపోతే సంఘానికి కానీ ఇబ్బందికర పరిస్థితులు చేస్తారని చెప్తే వెంటనే సంబంధిత శాఖకు తెలియజేయడం వీరు చాలా మంచిదని చెప్పవచ్చు. కాబట్టి ఈ విషయం పట్ల ఆరుద్ర నక్షత్ర జాతకులు ఖచ్చితంగా కూడా నిజాయితీగా వ్యవహరించి తమకు ఎదుటి వ్యక్తులు ఏదైనా తప్పు చేస్తున్నారు, సంస్థను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు, దొంగ బిల్స్ లాంటివి ఏదైనా పెడుతున్నారు, ఇట్లా రకరకాలుగా చేస్తుంటారు, లంచాలు తీసుకుంటున్నారు అని చెప్పి తెలిసినప్పుడు దాన్ని సంబంధిత అధికారులకు చేరవేయడం వీరికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది దీనివల్ల అని చెప్పవచ్చు. ఇక భోజనం చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు కూడా 2 రకాల పప్పు దినుసులు ప్రతి నిత్యం వారి భోజనంలో ఉండేలా ఏర్పాటు చేసుకోవడం అన్నిటికన్నా కూడా చాలా మంచిని చెప్పవచ్చు. ఇక ఆర్థిక ఇబ్బందులు బాగా ఎక్కువగా ఉన్నటువంటి ఆరుద్ర నక్షత్ర జాతకులు పచ్చని కాయగూరలు ఏవైతే ఉన్నాయో వాటిని గోమాతకు ఆహారంగా పెట్టడం ఇది చాలా పవర్ఫుల్ రెమెడీగా చెప్పవచ్చు. అది ఖర్చు కూడా చాలా తక్కువ అని చెప్పవచ్చు. దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి అక్కడ గోమాత ఉంటుంది కాబట్టి అక్కడ పూజ చేసి ఆ రోజు కాయగూరలను గోవుకు ఆహారంగా పెట్టడం ఇలా ప్రతిరోజు కూడా చేయవచ్చు, లేదా ప్రధానంగా శనివారం రోజు చేయడం ఇది చాలా మంచి పరిహారంగా వీరికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రతి నిత్యం కూడా ఇంట్లో వారు మన్య సూక్త పారాయణం చేయడం అన్నిటికన్నా కూడా చాలా మంచిది. తరచుగా వారు శైవ క్షేత్రాలు దర్శిస్తూ ఉండాలి. ప్రధానంగా చెప్పాలంటే జ్యోతిర్లింగ క్షేత్రాలు అంటాం కదా, ఇటువంటి వాటిని తరచుగా క్రమశానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ, ఒకవేళ మనం నివసించే ప్రాంతంలో శివాలయాలు ఏదైనా పెద్ద పెద్ద క్షేత్రాలు ఏమన్నా ఉంటే తరచుగా సందర్శించడం కానీ, మరీ ఎక్కువ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు అక్కడ ఆ ఊరికి వెళ్ళి 1-2 రోజులు నిద్ర చేసి కనీసం ఒక 3 రోజుల పాటు అక్కడ నిద్ర చేసి స్వామివారిని ప్రతినిత్యం దర్శించుకొని తమకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని చెప్పేసి అంటే శివారాధన ఎంత ఎక్కువగా చేస్తే ఆరుద్ర నక్షత్ర జాతకులకు అంత మంచిదని చెప్పవచ్చు. డబ్బు ఉన్నప్పటికీ కూడా కొంతమంది వ్యక్తులకు అభద్రతా భావం వెంటాడుతుంటుంది. ఈ సంపాదించిన డబ్బు ఏమైపోతుందో ఏదో అని చెప్పేసి మరికొన్ని సందర్భాల్లో మనం గమనించినప్పుడు కొంతమంది వ్యక్తులు బాగా డబ్బు సంపాదిస్తుంటారు, ఆ తర్వాత పెట్టుబడులు పెట్టి నష్టపోవడం జరుగుతుంది, మంచి స్థాయి నుంచి కిందకి పడిపోవడం అకస్మాత్తుగా జరుగుతుంది. అలా ఆరుద్ర నక్షత్ర జాతకులకు అలా జరగకుండా ఉండడం కోసం వారు తరచుగా ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కానీ లేదా మహావిష్ణువుల వారిని కానీ యథాశక్తిగా పూజించడం చాలా మంచిది. అంటే